మహావైష్ణవి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు వెంకటేష్. ఈరోజు మనం చర్చించుకోవాల్సిన విషయం రక్తనాళాల్లో కొవ్వుగడ్డల గురించి. ముందుగా యువత, మరి ముఖ్యంగా శారీరక శ్రమ లేకుండా ఉండటం వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల జీవనశైలి, వారి విధానం వలన రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు ఏర్పడుతున్నవి. అదే కాకుండా మరి శారీరక శ్రమ లేదు ప్రతి ఒక్కళ్ళకి, సరైన ఆహారము సేకరించకపోవటం వల్ల, తీసుకోకపోవటం వల్ల అనేక రుగ్మతలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు కట్టడం వల్ల బీపీ, పక్షవాతము, హార్ట్ అటాక్ వస్తున్నాయి. మరి వీటి నివారణకు తగు చర్యలు ఏం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా ఉదయం లేచిన తర్వాత 40 నిమిషాలు వ్యాయామం చేయాలి. అది ఏ రకం అంటే సైక్లింగ్ అవ్వచ్చు, నడక అవ్వచ్చు. నడకైతే మొదటి ప్రాధాన్యత. స్విమ్మింగ్ అవ్వచ్చు. ఇలా 40 నిమిషాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. తదుపరి ఒక కషాయం తీసుకోవాలి. కషాయం అంటే ఒకరోజు కొత్తిమీర కషాయం, ఒకరోజు పుదీనా కషాయము, ఒకరోజు తులసాకు కషాయము, ఇలా వారం వారం మార్చి త్రాగాలి. కషాయం తీసుకున్న 1 గంట తర్వాత జ్యూస్ తాగాలి. అది ఎలాంటిదంటే 1 వారం పరిగడుపునే, అంటే కషాయం తరువాత కీరదోసకాయ 1 వారం తాగాలి. తదుపరి సొరకాయ 1 వారం త్రాగాలి జ్యూస్. తదుపరి బూడిద గుమ్మడికాయ. ఇవన్నీ మనకి దొరికే వస్తువులేను. వీటిని ఉపయోగించుకున్నట్లయితే మనకి రక్తనాళాల్లో ఎటువంటి అడ్డంకులు రాకుండా మన ఆరోగ్యం నిండు నూరేళ్ళు తప్పనిసరిగా ఉంటుంది. మీరు కనుక చూసుకున్నట్లయితే మనం తినే ఆహారంలో చేయవలసిన మార్పులు, మనం రోజు వైట్ రైస్ తింటూ ఉంటాం ఎక్కువగా, చాలామంది మనకు తెలియదు. వైట్ రైస్ పిండి పదార్థం. ఇది మానేసి దాని ప్లేస్లో కొర్రలు కానీ, మిల్లెట్స్, ఓదలు కానీ, అరికలు కానీ, సామెలు కానీ ఇవి తీసుకొని ఉండటం వల్ల దీనిలో ఫైబర్ కంటెంట్ బాగుంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇది తిన్నందువల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ని క్లీన్ చేస్తుంది, నెంబర్ 1. తదుపరి 2 టైమ్స్, రోజుకి 2 టైమ్స్ మనం భోజనం చేసినట్లయితే ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది. ఇది మొదటిగా మనం చేయవలసింది. మనం మానుకోవాల్సిన ఆహారాలు ఏమిటంటే జంక్ ఫుడ్. ప్రతి వాళ్ళు ఈరోజు హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి తినటము, లేదా ఇంటికి ఆన్లైన్లో తెప్పించుకోవటము ఇలా జరుగుతుంది. ఇలా కాకుండా మనం జంక్ ఫుడ్, వేపుళ్ళు అవి మానేసామనుకోండి. మరి ముఖ్యంగా వేపుళ్ళు తినటం అనేది రక్తనాళాలలో గడ్డలు కట్టడానికి ప్రథమ కారణం అవుతుంది. ఈ విధంగా మనం మానేసి ఆహార మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇది ఒక ప్రాథమిక సూత్రం. తదుపరి నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి రక్తనాళాల్లో గడ్డలు కట్టకుండా ఉండటానికి తెలియజేస్తాను. నమస్కారం.